మోసపోకండి రా స్వామి, మోసపోకండి బ్రదర్స్ అని చెప్పేసి చాలా వీడియోలలో చెప్పిన. ఓకే, ఈ డబ్బు అనేది మన అవసరం అనేది మనని కొలాప్స్ చేస్తుంది, మన లైఫ్ అనేది కొలాప్స్ చేస్తుంది అని చెప్పేసి చాలా వీడియోలలో చెప్తాను. కొంతమంది మోసపోయిన తర్వాత మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది మన ఛానల్లో ఉన్న తర్వాత కూడా మళ్ళీ డబ్బు మీద అత్యాశ అనేది ఒకటి కొలాప్స్ అయిన వ్యక్తులు కూడా ఉన్నారు. ఓకే, మన సబ్స్క్రైబర్ల మీద చాలా వీడియోలు చేసిన దాంట్లో కొంతమంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది సొంతగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది మోసపోయి ఏం చేయనో అర్థం కాని స్టేజ్లో ఉన్నారు. ఓకే, అప్పులు తీసుకొచ్చి కూడా ట్రేడింగ్లో పెట్టి వాళ్ళు ఇబ్బంది పడి వాళ్ళ కుటుంబాన్ని కూడా ఇబ్బంది పడిన చాలామంది ఉన్నారు. ఓకే, డబ్బు అనేది మన అవసరాలకు ఉపయోగపడే ఒక సాధనం లాగానే, ఒక ఇంధనం లాగానే మార్చుకుంటే బెస్ట్ ఉంటుంది. డబ్బే సర్వస్వం అని చెప్పేసి మనం అనుకున్నాం మనకి ఎప్పుడైతే, అప్పుడు అత్యాశ అనేది డెవలప్ అవుతుంది. ఆ అత్యాశ అనేది మనల్ని జస్ట్ ఆ సిచ్యువేషన్లో ఉన్న మన అవసరం అనేది, డబ్బు పరంగా మనకు వచ్చిన అవసరం అనేది మనని ఊపిలోకి దిగేలాగా చేస్తుంది. ఈ విధంగా చాలామంది వందలో ఆల్మోస్ట్ 70-80 మంది ఇదే మెంటాలిటీని కలిగి ఉంటారు. ఇలాంటి వాళ్ళను సింపుల్గా మోసం చేయొచ్చు. అందులో ముఖ్యంగా ఎవరెవరైతే షార్ట్ కట్లు కొట్టి డబ్బులు సంపాదించాలనుకుంటున్నారో వాళ్ళని ఇంకా సింపుల్గా మోసం చేయొచ్చు. అదేవిధంగా గజ్వేల్కి చెందిన ఒక యువతి, ఒక అమ్మాయి మన ఛానల్ సబ్స్క్రైబర్. ఓకే, చైన్ స్కామ్లో ఇరుక్కుని, ఓకే, టెలిగ్రామ్ ఛానల్ స్కామ్లో ఇరుక్కుని, క్రిప్టో స్కామ్లో ఇరుక్కుని ఆల్మోస్ట్ ఒక 50,000 దాకా బుక్ పెట్టేస్తుంది. ఈ చైన్ స్కామ్ గురించి మీకు ఆల్రెడీ ఒక వీడియో చేసిన. దీంట్లో ఇరుక్కుంటే బయటకు వెళ్ళలేదు, ఈవెన్ సూసైడ్ కూడా చేసుకునే స్టేజ్లోకి వెళ్ళిపోతారు కొంతమంది మనుషులు. ఇది ఆల్రెడీ ఒక యూట్యూబ్ ఛానల్లో వీడియో ఉంది. ఇద్దరు భార్యాభర్తలు 2-3 రోజుల్లోనే టెలిగ్రామ్ ఛానల్లో ఏదో సంథింగ్ లింక్ ద్వారా జాయిన్ అయ్యి డబ్బు రెట్టింపు అవుతుంది, 4 రెట్లు అవుతుంది, 10 రెట్లు అవుతుంది అనగానే మెల్లమెల్లగా డబ్బు పెట్టడం స్టార్ట్ చేసారు క్రిప్టోలో. ఆ డబ్బు రావాలంటే ఇంకొంత డబ్బు ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పేసి మళ్ళీ కొంత డబ్బు పంపిరలాగు. ఈ రెండు మొత్తం డబ్బులు రావాలంటే ఇంకొంత డబ్బు పెట్టాల్సి ఉంటుందని చెప్పేసి ఈ విధంగా మెల్లమెల్లగా వాళ్ళ మాటలు నమ్మి ఆల్మోస్ట్ 10 లక్షల వరకు 2-3 రోజుల్లోనే సెండ్ చేసేవాళ్ళు. తర్వాత మోసపోయినామని చెప్పేసి నమ్మి వాళ్ళకి అర్థమైపోయి సూసైడ్ చేసుకుందామని చెప్పేసి అనుకుంటే వాళ్ళ ఇంటోళ్ళు బరాబర్ ట్యాంక్ వచ్చి ఆపితే అప్పుడు బతికిన తర్వాత ఒక వీడియో చేసి ఛానల్లో పెట్టారు. ఆ వీడియో ఆల్మోస్ట్ 4-5 లక్షల వ్యూస్ అనేది వెళ్ళిపోయింది. అంత దారుణంగా ఉంటుంది ఈ స్కామ్. అయితే వాయిస్ రికార్డింగ్ అనేది మన దగ్గర ఉంది. అయితే వాయిస్ రికార్డింగ్ పెడితే సిస్టర్ మన ఛానల్ అని చెప్పేసి చెప్పగానే, వద్దు బ్రదర్, ఇది ఎవరికి తెలియకుండా చేస్తున్నా, నా వాయిస్ మా పొరపాటున ఎవరైనా చూస్తే గుర్తుపడతారని చెప్పేసి చెప్పింది. అదే మనం ఏం చేద్దామంటే వాయిస్ చేంజ్ చేసి, అంటే వాయిస్ చేంజర్లో ఎడిట్ చేసి మనం కొంచెం వాయిస్ అనేది చేంజ్ చేసి అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా మీరు ఈ వాయిస్ అనేది వినాలి. ఓకే, ఈ రికార్డింగ్ అనేది పూర్తిగా అంటే ఎట్లా జరుగుతుంది, మనుషులు ఎలా భయపడతారు, ఎట్లాంటి స్టేజ్లోకి వెళ్ళిపోతారు, సిచ్యువేషన్లు ఏ విధంగా ఉంటాయి, మనని ఏ రకంగా మనం ఇట్లాంటి మోసాల్లో ఇరుగుతాం అనేది మీకు అర్థమవుతుంది. మీరు దూరంగా ఉండగలుగుతారు. ఓకే, వినడానికి ప్రయత్నం చేయండి. హలో, కాల్ చేస్తున్నాను. ఓకే, చెప్పండి. ఓకే, మీది అమౌంట్ ఎంత అన్నది? 1500 జాయిన్ అవ్వడానికి. దేనికి? మార్కెట్ ది షాప్. ఏ ఛానల్ కి ఫోన్ చేశారు? ఏ ఛానల్ కి ఫోన్ చేశారు మీరు? నిజామాబాద్. ఏం పేరు మీ పేరు? స్వాతి. స్వాతి, చెప్పండి. ఇప్పుడు మీది వాట్సాప్ గ్రూప్ లో యాడ్ అవ్వాలంటే అమౌంట్ 1500 అని ఒక వీడియోలో చెప్పారు. దగ్గర మీ వీడియో చూస్తే దేనికి యాడ్ అవ్వడం? దేనికి? ట్రేడింగ్ కి. ఎప్పుడు? ట్రేడింగ్ కోసం యాడ్ అవ్వమని చెప్పినా? ఈ అమౌంట్ మీరు ఒక వీడియోలో సమ్ మెంబర్స్ 500 రూపీస్ వేశారు, సమ్ మెంబర్స్ ఓకే, నేను కూడా పంపిస్తానన్నా, నేను కూడా పంపిస్తాను. యా, చేస్తాను. రోజు నేను మెసేజ్ కూడా చేస్తానన్నా. అంటే నేను ఇట్లా లాస్ అయ్యాను ఫర్దర్ గానీ, నేను మీతో చాట్ చేస్తున్నాం కానీ మీరు బ్లాక్ చేసేసారు. అందరూ నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. మీరు బ్లాక్ చేసేసారు. నేను చెప్తున్నాం కానీ మీరు బ్లాక్ చేశారు. లేదన్నా, నేను ఒకటి ఏందన్నా అంటే, నేను ఒక బ్రదర్ గా మీకు చెప్తున్నాను. ఆరో మెసేజ్ లో కూడా నాకు వీలు అవ్వలేదు ఆ రోజు చెప్దామంటే, ఇంట్లో మా హస్బెండ్ ఉండడం వల్ల. నేను ఒకటి ఏదన్నా అంటే, టెలిగ్రామ్ లో ఒక రోజు ఒకటి 1 టైం నాకు లాస్ వచ్చింది. అంతకు ముందు ఒక 1 lakh వరకు నేను ప్రాఫిట్ తీసుకున్నాను. బట్ 1 డే మాత్రం నాకు లాస్ వచ్చింది. కొంచెం ఆ రోజు మైండ్ సెట్ ఎలా ఉందో తెలియదు కానీ టెలిగ్రామ్ లో నేను మీకు ఒక మెసేజ్ చూసాను అనమాట, లాస్ కవర్ అని. నేను మీకు లైవ్ చాట్ లో కూడా నేను మిమ్మల్ని అడిగాను, లాస్ కవర్ అని ఇట్లా వస్తుంది అన్న అని. నేను ఫస్ట్ నుంచి మీ వీడియోలు చూస్తున్నాను. అవును. అదే నేను టెలిగ్రామ్ లో లాస్ కవర్ అని ఇట్లా ఉంది అన్న, ట్రస్ట్ చేయొచ్చా అని నేను మిమ్మల్ని అడిగితే, లేదు అవన్నీ మీరేం నమ్మొద్దు అని మీరు చెప్పారు. బట్ నేను ఒక 1 month ముందే నాకు తెలీదు అలా ఉంటది అని. సో
నేను ఒక 20కి నేను పెట్టాను అనమాట వాళ్ళ దగ్గర. నాకు అది ఎలా కవర్ చేసుకోవాలో నాకు అర్థం అవ్వట్లేదు. వాళ్ళు కాంటాక్ట్ లోనే ఉన్నారు, బట్ 20K అని అడిగారు. పంపించాను నేను. ఒకటి ఏదో ఫామ్ లాగా, ఇది మీరు యూట్యూబ్ లో కూడా పెట్టండి అన్న, నా పేరు పెట్టకుండా, నాకు నేమ్ లీక్ చేయకుండా మీరు యూట్యూబ్ లో పెట్టండి. ఎవరికైనా యూజ్ అవుతుంది, 100% యూజ్ అవుతుంది. 20K అని తీసుకున్నారు. తీసుకున్న తర్వాత 1 lakh వస్తుందని తీసుకున్నారు. కాంటాక్ట్ ఇప్పటికీ కాంటాక్ట్ లోనే ఉన్నారు, బట్ నాకు మనీ సెండ్ చేయట్లేదు. ఇప్పటికీ కాంటాక్ట్ లోనే ఉన్నారు. అది ఇంకా ఇది ఎట్లుంటదంటే చైనా, నేను ఎక్కడ నమ్మానన్నా అంటే నేను ఒక ఎంప్లాయీని, ప్రైవేట్ ఎంప్లాయీని. నేను చదువుకున్నాను. నేను ఎలా నమ్మానంటే మీ అమౌంట్ ఫారెక్స్ దానిలో పెడతాము, క్రిప్టోలో మార్నింగ్ లాస్ అయింది, ఈవినింగ్ పెడతాము మేము అన్నందుకు నేను క్రిప్టోని కూడా నేను యూట్యూబ్ లో చాలా వీడియోస్ చూసాను. ఓకే అన్నందుకు 6 hours టైం ఇవ్వండి మాకు. 6 hours టైం ఇచ్చిన తర్వాత మీ అమౌంట్ 20కి 1 lakh వస్తుంది అని ఇట్లా పెట్టినందుకు ఓకే, 1 lakh రాకపోయినా పర్వాలేదు, ఎంత వస్తే అంత అని నేను ఇంటెన్షన్ గా ఫీల్ అయ్యి పంపించానన్నా. పంపిస్తే వాళ్ళు ఒక 6 hours అంటే ఈవినింగ్ నాకు మళ్ళీ ఏమైనా మెసేజ్ చేశారంటే, ఒకటి ఫామ్ లాగా పంపించి మీ 20కి 1 lakh వచ్చింది, బట్ మధ్యలో మా కమిషన్ ఉంటది 25,000, మీరు 25,000 పంపిస్తేనే మీ అమౌంట్ మీకు పంపిస్తామని చెప్పారన్నా. అంటే మీడియం గా ఒక్క నిమిషం, ఇక్కడ నుంచి స్కామ్ అనేది స్టార్ట్ అవుతుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, నేను ఆల్రెడీ లాస్ అయినా అన్న, అది చాలా అంటే చాలా పెయిన్ఫుల్ ఉంది నాకు. నేను చెప్తాను చూడండి అన్న, 25,000 అంటే నేను అనుకున్నాను ఓకే వీళ్ళు మీడియేటర్ గా ఉండి అక్కడ నుంచి ఇక్కడ నుంచి అక్కడ వేస్తారు కదా, అట్లానేమో అని అనుకొని పంపించాను అన్న. నేను మళ్ళీ 25 నేను ఎలా ఆలోచించానో నాకు అర్థం అవ్వట్లేదు. ఆ రోజు ఎలా ఉందో నా మైండ్ సెట్. పంపించాను అన్న. 50K వాళ్ళ దగ్గర ఉంది. సరే 50 పోయినా వాళ్ళు ఒకటి పేపర్ లాగా పంపించారన్న, ప్రింట్ తీసి మీ 1 lakh మీకు వస్తుంది, మీ 25K అన్నందుకు పంపించాను. బట్ ఎన్నిసార్లు కాల్స్ చేసినా ఏమన్నారంటే 1 lakh పైన GST పడుతుంది మీకు 25,000, మీరు GST కడితేనే మళ్ళీ పంపిస్తామనే వరకు నాకు అక్కడే కన్ఫర్మ్ అయ్యిందన్న. కన్ఫర్మ్ అయ్యి నేను ఇంకా పంపించలేదు, బట్ వాళ్ళు కాంటాక్ట్ లోనే ఉన్నారు. బట్ నా అమౌంట్ నాకు సెండ్ చేయండి అంటే మీరు GST కడితేనే మీకు వస్తుంది, GST కడితేనే మీకు వస్తుంది అని అంటున్నారు. ఓకే, వాళ్ళు కాంటాక్ట్ లోనే ఉంటారు, వాళ్ళు ఖచ్చితంగా కాంటాక్ట్ లోనే ఉంటారు. మీరు పెద్ద అమౌంట్ మీ దగ్గరికి లాగేస్తారు. ఇది ఆల్రెడీ ఒక స్కామ్ లో ఇరుక్కున్న వాళ్ళది యూట్యూబ్ లలో వీడియోలు వచ్చినాయి. ఒకటి భార్య భర్తలు ఇద్దరు కూడా ఒక ఆల్మోస్ట్ 10 lakhs వరకు ఎగరగొట్టేసుకున్నారు ఈ స్కామ్ లో. వాళ్ళ దగ్గర నుంచి రిటర్న్ వస్తుందా? ఇంపాసిబుల్ నాకు తెలిసి. అది నేను నెంబర్ సెండ్ చేస్తాను, మీరు మీ ఛానల్ కి యూజ్ చేసుకోండి అన్న. పంపిస్తాను, మీరు ఎంతో అంత నాకు కొద్ది ఇచ్చినా పర్వాలేదు, కానీ దాని నుంచి అమౌంట్ ఇలా అన్న. వాళ్ళు వాయిస్ కాల్ చేస్తున్నారు అన్న, పర్సనల్ నెంబర్ ఇవ్వలేదు. నేను ఓన్లీ వాట్సాప్ నెంబర్ ఇచ్చాను, పర్సనల్ నెంబర్ మాక్సిమం చేయరు, ఎందుకంటే కాల్ రికార్డ్ అవుతుంది కదా. వాళ్ళ నార్మల్ కాల్ కలవట్లేదు అన్న, ఓన్లీ వాట్సాప్ కాల్ కలుస్తుంది. వాట్సాప్ కాలే కలుస్తుంది వాళ్ళది. నేను మీకు నెంబర్ వాళ్ళు ఇంకొకటి ఏంటన్నా, నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉందన్న. వాళ్ళు ఇంగ్లీష్ ఆర్ హిందీలో మాట్లాడుతున్నారు. నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఒకటి. ఇంగ్లీష్ అయితే కొంచెం అండర్స్టాండ్ చేసుకొని నేను ఇంగ్లీష్ లోనే చాట్ చేశాను వాళ్ళ దగ్గర, ఇంగ్లీష్ చాట్ చేశాను. బట్ వాళ్ళు మాట్లాడేది మాత్రం హిందీలో మాట్లాడుతున్నారు. ఏమన్నా మాట్లాడినా మీరు ఇప్పుడు అవి పంపియండి, మీ GST పంపియండి, పంపిస్తేనే మీ అమౌంట్ ఇస్తాము అని. మీరు ఎలాగైనా సరే మీ ఛానల్ కి యూజ్ చేసుకుంటాను, నాకు కొద్దిగా ఇచ్చినా పర్వాలేదు అమౌంట్, మీరు ఎలాగైనా తీసుకోండి అన్న, నేను నెంబర్ పంపిస్తాను. ఉన్నారన్న. ఇంకొకటి స్టిల్ ఇప్పటి వరకు కూడా అలాంటి మెసేజ్ టెలిగ్రామ్ లో వస్తూనే ఉందన్న, ఎవ్రీడే వస్తుంది. ప్రతిదీ స్కామ్ లో జరుగుతూనే ఉంటాయి, అమాయకులను మోసం చేస్తూనే ఉంటారు. ఆ టెలిగ్రామ్ లో ఇంచుమించు 40K మెంబర్స్ ఉన్నారన్న, 40K మెంబర్స్ ఉన్నారు ఆ టెలిగ్రామ్ లో. ఎవ్రీడే వస్తుంది అదే నెంబర్, సేమ్ నెంబర్ ఎవ్రీడే వస్తుంది. మళ్ళీ వాళ్ళు బ్లాక్ చేసిండ్రు అలా అని కూడా లేదన్న, వాళ్ళు బ్లాక్ కూడా చేయలేదు. ఎవ్రీడే ఉంది, వాళ్ళు ఆన్ లోనే ఉంది, వాళ్ళ నెంబర్ ఆన్ లోనే ఉంది. బ్లాక్ చేస్తే మీకు డౌట్ వస్తుంది కదా, బ్లాక్ అయ్యారు. పెద్ద అమౌంట్ దొరికేదాకా బ్లాక్ అయ్యారు మిమ్మల్ని. నేను నెంబర్ పంపిస్తానన్న, ఎలాగైనా సరే మీరు ఎట్లా అయినా సరే. నువ్వు పోయినాయి అనుకునే ఉన్నాను నేను. రిఫండ్ అవుతే మాత్రం మీరు తీసుకున్నాను. ఇంపాసిబుల్, రిఫండ్ అనేది ఇంపాసిబుల్. అబద్ధం చెప్పాల్సిన ప్రయత్నం చేయండి అన్న, ఒక ప్రయత్నం అయితే చేయండి మీరు. ప్రయత్నం మనం చేయలేం మేడం. ఇది చైన్, అది దీన్ని ఏమంటారు, స్కామ్. ఇది చైన్ స్కామ్, ఇది గొలుసు లాగుంటది, నెవర్ ఎండింగ్ ప్రాసెస్ ఇది. ఓకే, చాలా మందిని చూసిన, చాలా మంది అమాయకులు బలైపోయారు. మీరు 50 దగ్గర ఆపారు కాబట్టి బెస్ట్, మీరే బెస్ట్. నాకు అక్కడ నేను ట్రస్ట్ చేయడానికి ఎక్కడ అన్నా అంటే ఫారెక్స్ అన్న దగ్గర ఓకే అని నమ్మాను.
తర్వాత క్రిప్టో దానిలో నేను అప్పటికి అడిగాను, మీరు ఎందులో పెడుతున్నారు అదే, నేను పెడితే వాళ్ళు క్రిప్టోలో పెడుతున్నాము అని. అది కూడా నేను సెర్చ్ చేశాను. అయితే అది కూడా ఎట్లుందన్న అంటే యూట్యూబ్ లో కూడా 30% జిఎస్టీ ఉంటది అని కూడా ఉంది అన్న. 30% జిఎస్టీ అన్న దగ్గర కూడా నేను ట్రస్ట్ చేశాను అన్న. అది అట్లా చెప్పారన్నమాట నాకు. ఓకే, నేను యూట్యూబ్ లో కూడా అదే వస్తుంది కదా ఇది అని కూడా. మీరు సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ చేయడానికి ప్రయత్నం చేసిరా? లేదన్నా, నేను అంత రిస్క్ తీసుకోదలుసు. ఎందుకంటే మా హస్బెండ్ తెలియకుండా నేను మీకు మెసేజ్ లో చెప్పాను, మా బ్రదర్ ఆల్రెడీ అది వాళ్ళకి కావాల్సింది కూడా అదే. నేను అట్లా కూడా బెదిరించానన్న, నేను మీకు నేను వెళ్తాను, కంప్లైంట్ ఇస్తాను, మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు మీరు అని. నేను ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ కొంచెం చెప్పాను కూడా. మేము ఏం చేయలేము, మీరు జిఎస్టీ కడితేనే మేము పంపించగలుగుతాం, ఎన్ని రోజులైనా మీ అమౌంట్ మార్కెట్ లో అలాగే ఉంటది, ఇలాగే చెప్తున్నారు అన్న. మీ అమౌంట్ మార్కెట్ లో అలాగే ఉంటది, మీరు ఎప్పుడు పంపిస్తే మీకు అప్పుడు పంపిస్తాను. ఆప్షన్ బయింగ్ సెల్లింగ్ లో కూడా నేను ఈవెన్ 120 వరకు తీసుకున్నాను అన్న. 1 వీక్ లో 120 వరకు తీసుకున్నాను. ఇది ఒకటి నమ్మడానికి రీజన్ ఏంటంటే, వాళ్ళది ఇప్పుడు ఎవ్రీ మంత్ కి 2500 కడితే అన్న ఎక్కడ మనం సెల్ తీసుకోవాలి, బై చేయాలి అని వాళ్ళు టెలిగ్రామ్ లో పంపిస్తున్నారు అన్న. అంటే మన ఇష్టం, అది మన చాయిస్. అప్ సైడ్ మూమెంట్ కి వెళ్తుందంటే ఇట్లా బై చేయండి అని పంపిస్తున్నారు. నేను కూడా దాని ద్వారానే ఫాలో అయ్యి ఒక 120 వరకు చేసుకున్నాను అన్న. మిడిల్ లో 1 టైం మాత్రమే నాకు 10,000 లాస్ వచ్చింది. బట్ 120 వరకు నేను తీసుకున్నాను. వాళ్ళు ఎవ్రీడే కాంటాక్ట్ లో ఉంటున్నారు కాబట్టి నేను అలా ట్రస్ట్ చేశాను అన్న. ఓకే, నాకు 120 వరకు వచ్చింది కదా, వాళ్ళు ఏమైనా లాస్ అయితే ఇట్లా కవర్ చేస్తామంటున్నారు కదా, అట్లా నేను నమ్మి పంపించినాను. వాళ్ళ నుంచి నేను ప్రాఫిట్ అంటే వాళ్ళు పెట్టే మెసేజ్ల నుంచి నేను ప్రాఫిట్ తీసుకున్నాను కదా. నిఫ్టీలో ఎక్కడ తీసుకోవాలి ఎంట్రీ, స్టాప్ లాస్ ఎంత పెట్టుకోవాలి, ఎంత టార్గెట్ పెట్టుకోవాలని వాళ్ళు ఎవ్రీడే టెలిగ్రామ్ లో పంపిస్తున్నారు అనమాట. నేను అందుకు కూడా మీకు కాంటాక్ట్ అవ్వడం లేట్ అయింది. వాళ్ళకి 1 month నేను అమౌంట్ కట్టాను, 2500. సో 1 month ఉంది. దాని తర్వాత ఆ డ్రాప్ అయిపోయి నెక్స్ట్ మీ దగ్గర యాడ్ అవుదాం అన్నట్టు కొంచెం లేట్ అయింది మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం నేను. సో నాకు అట్లా ఎవ్రీడే ఇప్పటికి స్టిల్ వస్తున్నాయి, ఎవ్రీడే వస్తున్నాయి. సో నేను అట్లా నమ్మి లాస్ కవర్ ఇట్లా చేస్తా అంటున్నారు కదా అని నేను పెట్టాను. అంత ఈజీగా కూడా ఏం పెట్టలేదు నేను. ఓకే, ఇట్లాంటి ట్రాప్లనే ఇరికిస్తారు. ఎందుకంటే చాలా మంది పోలీస్ స్టేషన్ పోని వ్యక్తులు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళనే ఎక్కువగా స్కామ్లలో ఇరికిస్తారు, బ్లాక్ మెయిల్ చేస్తారు. మనం ఎంత భయపెడితే అంత భయపెడతారు. మీరు ఇట్లనే చాలా పెద్ద అమౌంట్ లాగేస్తారు మన దగ్గర నుంచి. ఈ ఖతర్నాక్ స్కామ్ల గురించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియోలు చేసిన. నేను రీసెంట్ గా ఫాలో అవుతున్నాను మీ వీడియోస్. 1 month నుంచి చూస్తున్నాను నేను అది. అయితే నేను ఒక 6 months నుంచి, అంటే నాకున్న పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను మా ఫాదర్ లేడు, సో మదర్ కి బ్రదర్ కి హెల్ప్ చేద్దామన్న ఇంటెన్షన్ తోన కొంత అమౌంట్ తీసుకొని ఫస్ట్ 5,000 నుంచి కొంచెం వీలున్నప్పుడు చూసి, ట్రేడర్ వాళ్ళది ఎక్కువ వీడియోస్ చూస్తుంటాను, మార్కెట్ ఎట్లా ఉంది, అప్ డౌన్ అన్ని చూసి ఓకే ఇట్లా ఉంది అనుకుంటున్నాం. కానీ జస్ట్ 1 month నుంచి దిగానన్నా. అంత ఈజీగా ఏం తెలుసుకోకుండా దిగలేదు. ఒక 5-6 months నుంచి నేను చూసి కొత్త నాలెడ్జ్ తీసుకున్న తర్వాతనే ఓకే అనుకుని దిగాను నేను. సో మా మమ్మీ దగ్గరే తీసుకున్నాను ఒక 1 lakh అమౌంట్. అసలు ఇవ్వను, నేను నీకు ఇస్తాను అని మా మమ్మీ దగ్గరే తీసుకున్నాను అమౌంట్. ఆమె దానికి నేను రిటర్న్ ఇవ్వాలి అదే అమౌంట్ తో. సో అట్లా అని మాత్రమే మీకు కాంటాక్ట్ అవుతున్నాను. అంటే లాస్ అవ్వకుండా, మీరు చెప్పారు కదా అప్ సైడ్ మంచిగా ఉన్నప్పుడు మాత్రమే మనం కొడితే స్టాప్ లాస్, కొడితే హిట్ వస్తుంది 330 వరకు, ఇంకా దాన్ని చూడొద్దు అని మీరు చెప్పారు కదా. ఓకే, మంత్లీ 3-4 times అట్లా వచ్చినా పర్వాలేదులే అని అనుకుని ఎవ్రీడే పెట్టి టెన్షన్ పడడం కంటే, లాస్ అవ్వడం కంటే ఇది బెటర్ కదా, ఇది బాగుంది కదా అనేసి కాంటాక్ట్ అవుతుంది. బెస్ట్ గా క్యాపిటల్ జమ వేసుకుంటే బెస్ట్ ఉంటది కదా. మరి మీ తమ్ముడు బెట్టింగ్ ఆపేసిండా? ప్రెసిడెంట్ ఆపేసాడు అన్న, బట్ అమౌంట్ మొత్తం బయట తీసుకొచ్చాడన్న. 10 lakhs అన్న. 10 lakhs అమ్మతోడు. 10 lakhs అకౌంట్ ఉంటది అన్న. ఇప్పుడు మొత్తం నా పైనే ఉంది అది. వాడు ప్రెసిడెంట్ చిన్న జాబ్ చేసుకుని పనిచేయడమే నాకు పెద్ద రిస్క్. చాలా ఇబ్బంది పడ్డాము. పని చేసాడు, చిన్న చేసుకొని ఉంటున్నాడు. మా దగ్గరికి ప్రెషర్ ఎక్కువైపోయింది, చాలా ప్రెషర్ ఎక్కువైపోయింది మా దగ్గరికి. అందుకని ఇట్లాంటి ప్రెషర్ లోనే మీరు ఇంకిన్ని స్కామ్లలో ఇరుక్కుంటారు కదా. అదే అయిందన్న నా పరిస్థితి కూడా అదే అయింది. మన ప్రెజర్ మనీ తొందరగా సంపాదించాలనే షార్ట్ కట్ లా ఇంకిన్ని స్కామ్లలో ఇరుక్కుంటాం. మన అవసరం అనేది పక్కోడికి ఒకటి అన్న. నేను ఒక 1 month నుంచి చేస్తున్నాను చెప్పాను. సో 120 నాకు వచ్చింది ప్రాఫిట్. ఏమైనా డౌట్ ఉన్నా వాళ్ళకి మెసేజ్ చేస్తుంటే నేను, సో వెంటనే రెస్పాండ్ అవుతుండ్రి, చేస్తే వెంటనే రెస్పాండ్ అవుతుండ్రి కాబట్టి నేను నమ్మాల్సి వచ్చింది. ఇంకొకటి అన్న, మీరు ఎనీ టైం మెసేజ్ చేయండి, చాలా ప్రశాంత్. మీరు యూట్యూబ్ లో చెప్పండి అన్న విషయాలు,
ఎవరికైనా యూస్ అవుతుంది. ఎంత కూల్ గా మాట్లాడుతున్నారని అంటే మన ఇంట్లో వాళ్ళని మనం ఎలా ట్రస్ట్ చేస్తామో అంత ప్రశాంతంగా చాట్ చేస్తారన్న. మీకు ఇబ్బంది ఏం లేదు, మీకు ఖచ్చితంగా వస్తుంది, 6 o'clock వరకే వస్తుంది, 6 o'clock వరకు అమౌంట్ రాకపోతే అమౌంట్ క్లోజ్ అయిపోయింది, ఎవ్రీ మార్నింగ్ 10 o'clock వరకు మీకు పడుతుంది. 10 o'clock మెసేజ్ చేస్తే లేదు ఇంకా కొంచెం, ఇంకొకటి అన్న నా అమౌంట్ ఇంకా పడలేదు అని నేను మెసేజ్ చేస్తే వాళ్ళు కొన్ని స్క్రీన్ షాట్స్ పెట్టారన్న టెలిగ్రామ్ వాట్సాప్ లోనే. ఎలా అంటే 300 ఫైల్స్ ఉన్నాయి, 300 ఫైల్స్ లో ఒకటొకటి నిదానంగా అవుతాయి, మీకు అమౌంట్ సిస్టమ్ లో పెట్టాము, ఇప్పటికి 120 అయినాయి, మార్నింగ్ మెసేజ్ చేసి ఇప్పటికి 200 అయినాయి, ఇంకా 100 ఉంది, ఆ 100 మొత్తం అయిపోయిన తర్వాత 5 మళ్ళీ ఆఫ్టర్నూన్ మీరు మెసేజ్ చేయండి ఒకసారి అంటే, ఆ టైంకి నేను మళ్ళీ మెసేజ్ చేస్తే అందరివి అయ్యాయి, మీరు ఒక్కటే కాలేదు అని అంటే జిఎస్టీ మీరు ఓకే అయ్యలేదు, మీరు జిఎస్టీ పంపించండి. నాకు కొన్ని షేర్స్ చేశారన్న కొన్ని, వాళ్ళందరూ ఎలా పెట్టారంటే థ్యాంక్ యూ 20కి 50 వచ్చింది, 20 ఒక 20-30 మెంబర్స్ పెట్టారన్న టెలిగ్రామ్ వాళ్ళవి. నాకు తెలిసి అవి కూడా స్కామే అయి ఉంటాయి, వాళ్ళు పెట్టుకుని ఉంటారు, వాళ్ళే పెట్టు. నేను అవన్నీ చూసినందుకు ఒక 30 మెంబర్స్ దాకా అన్న చాలా థ్యాంక్ యూ మీకు, మొత్తం వాళ్ళు హిందీలో పెట్టుకున్నారు, ధన్యవాదాలు అట్లా అట్లా. నాకు 20 వచ్చింది, 1 lakh వచ్చింది, నాకు 50K వచ్చింది, 14K అన్ని వాళ్ళు ఓపెన్ కూడా చేయలేరు అన్న. ఓన్లీ పైన పైన ఉన్న మెసేజ్ స్క్రీన్ లో అందరికి పడ్డాయి మేడం, పలాంటి టైంకి అందరికి పడ్డాయి, నైట్ 10 o'clock అందరికి పడ్డాయి, మీది పడలేదు అని అంటే జిఎస్టీ ప్రాబ్లం ఉంది. ఎంత ట్రస్ట్ గా నమ్మిస్తున్నారు అన్న అంటే ఇంకా మనం గుడ్డిగా నమ్మేస్తాం అన్న. ఇంట్లో వాళ్ళని ఎంత నమ్ముతామో అట్లా అంత స్మూత్ గా మాట్లాడిస్తున్నారు వాళ్ళు. స్టార్టింగ్ లోనే అంత కోపడడం, మనం తిట్టినా కూడా అలా ఏం లేదు మేడం మీకు వస్తుంది, మీరు కొంచెం వెయిట్ చేయండి మీకు వస్తుంది, అంత ప్రశాంతంగా చెప్తున్నారన్న. ఇప్పుడు మెసేజ్ చేయండి అన్న, ఇప్పుడు మెసేజ్ చేసినా కూడా నేను మీరు జిఎస్టీ పంపించండి, మీ అమౌంట్ మీకు వస్తుంది అంటారు అంతే. కానీ నేను అది కూడా బెదిరించానన్న, నేను పోలీస్ స్టేషన్ కి వెళ్తాను, మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు, ఒకరిని మోసం చేయదు, మీ వల్ల నేను సూసైడ్ చేసుకోవాల్సి వస్తుంది, ఇట్లా కూడా బ్లాక్ మెయిల్. లేదు మేడం వెయిట్ చేయండి, లేదు మేడం వస్తుంది, మీరు అలా చేయకండి, వెయిట్ చేయండి, మీరు జిఎస్టీ పంపించి చూడండి, పడకపోతే నాది రెస్పాన్సిబిలిటీ అని కూడా చెప్తున్నారన్న. నాది రెస్పాన్సిబిలిటీ, పడకపోతే నాది రెస్పాన్సిబిలిటీ, మీరు అప్పుడు నన్ను అడగండి అని చెప్తున్నారు. ఒక రెగ్యులర్ కాల్ చేయమని చెప్పు, నాకు వీడియో కాల్ చేయండి, రెగ్యులర్ కాల్ చేయండి. ప్రాబ్లం అన్న, నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం అన్న. జస్ట్ ఒక 2-3 నిమిషాలు మేనేజ్ చేస్తే సరిపోతుంది. వ్యక్తులు ఎవరు, ఫోన్ నంబర్ ఏందనేది, ఒరిజినల్ ఫోన్ నంబర్ తెలుస్తుంది. మీరు ఏమైనా ట్రై చేసి చేయండి అన్న. నేను ఒకటి ఏంటంటే మా హస్బెండ్ కి తెలియకుండా చేస్తున్నాను కాబట్టి నేను రిస్క్ లో పడలేదు. ఈ విషయం వాళ్ళకి తెలుసా అన్న? ఈ విషయం నాకు చెప్పినట్టే వాళ్ళకు కూడా చెప్పారా? లేదన్నా, అవన్నీ ఏం లేదన్నా. కాకపోతే నేను లేడీ అని కాకుండా సార్ అని మెసేజ్ చేస్తాను అన్నాను, లేడీ అని కాకుండా. ఒకసారి ఇది నెంబర్ సేవ్ చేసుకొని మీరు అన్బ్లాక్ చేయండి అన్న, వాట్సాప్ లో నేను టచ్ లో ఉంటాను. ఓకే చేస్తా. పెట్టుబడులు చిట్కాలు అని చెప్పేస్తే అవునన్నా, మీరు అది యూట్యూబ్ లో కూడా చెప్పారు కదండి. ఆయన ఆల్రెడీ పెట్టి నేను అట్లా అయిన తర్వాత నేను మిమ్మల్ని అడిగాను అన్న. నాకు అప్పుడే అనిపించింది, అంటే ఒక 10-15 days ముందు నుంచి మీ వీడియోస్ చూస్తున్నాను నేను, కానీ అప్పుడే ఒక మాట అడిగింటే మీరు చెప్పిందని నేను నమ్ముతుంటే కదా అని అనిపించింది. బట్ నేను అప్పటికి నాకు ప్రాఫిట్ లో వస్తుంటే డైలీ 5K 10K ఆప్షన్స్ లోనే, ఒకరోజు 20కి వచ్చి 5K లాస్ అయినా పర్వాలేదు అని అట్లా వస్తుండే, కాబట్టి నేను అంత ఆలోచించలేకపోయినాను. స్కామ్ అని నాకు అర్థం అవుతుంది, బట్ వాళ్ళు చెప్పే మాటలు ఏముందంటే మీరు ఎనీ టైం పంపించండి, మీ అమౌంట్ మీకు వస్తుంది, మీరు ఎన్ని రోజులైనా మీ అమౌంట్ మార్కెట్ లోనే ఉంటది. ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు అకౌంట్ క్లోనింగ్ చేస్తారు వాళ్ళు. అకౌంట్ క్లోనింగ్ అంటే ఎగ్జాక్ట్ మన పేరుతోటి మన డీటెయిల్స్ కనిపిస్తట్టు, ప్రాఫిట్ లాస్ నడుస్తున్నట్టు ఒక వీడియో తీసి కూడా పంపిస్తారు. ఫామ్ పంపించారు, సిస్టమ్ ప్రింట్ పంపించారు నా పేరు పైన. అంటే నేను అమౌంట్ పంపించడానికి కూడా నా పర్సనల్ నెంబర్ ఇవ్వకుండా మా మదర్ నెంబర్ ఇచ్చాను అనమాట, ఫోన్ పే నెంబర్ దానికి పడాలి అన్నట్టు. మా మదర్ నేమ్, తర్వాత ఫామ్ కూడా డిలీట్ అయింది మనం పంపిస్తుంటాను. అది నేమ్, నేను ఎంత పెట్టాను, నాకు ఎంత వచ్చింది, టోటల్ ఎంత వస్తుంది, ఎంత క్లియర్ గా ఉందన్న ప్రింట్ అంటే అంత క్లియర్ గా ఉంది. ఎంత క్లియర్ గా పంపిస్తే ఓకే నాకు ఇంత వచ్చిందా, ఓకే ఇంత వచ్చినా పర్వాలేదు, ఓకే. వాళ్ళు కమిషన్ అడిగితే ఓకే నాకు 1 lakh వస్తుంది కదా, 25,000 వాళ్ళు తీసుకున్నా, నాకు 50 lakh నాకు వస్తుంది కదా, ఇప్పుడు మళ్ళీ 25,000 జిఎస్టీ కట్టాలి, కడితే నాకు 1 lakh వస్తుంది అంటే ఓకే నేను 75 కట్టినా నాకు 25 ఎక్కువనే వస్తుంది కదా అన్నట్టు చెప్తున్నారన్న. అది ఒకసారి నాది అన్బ్లాక్ చేసి మెసేజ్ చేయండి, నేను అమౌంట్ పంపించి నేను అడుగుతాను. దేనికి అమౌంట్ మన ఛానల్ కి వెళ్ళిద్దాం దేనిలో యాడ్ చేసుడు, లాస్ రికవరీలు ఏముండే. మీకు నిజంగా బ్రదర్ నాకు కన్సిస్టెన్సీగా ఒక మంత్లీ ఇన్కమ్ జనరేట్ కావాలంటే 5 lakhs ఉంటే బెస్ట్ ఉంటుంది. ఆల్రెడీ మీరు ప్రాబ్లమ్ ఉన్నారు కదా. అంత లేదన్నా, నేను అంత పెట్టుకోలేనన్నా, అదే అంత పెట్టుకోలేనన్నా. ఓకే అన్న.
మళ్ళీ మాట్లాడతా అయిపోయినట్టు. ఓకే అన్న. ఓకే. ఓకే.